వారాహి నవరాత్రులు మొదలైనప్పటి నుంచి కొంతమంది వచ్చి ఈ 9 రోజులు వారాహిదేవి ఉపాసన చేస్తే కోరికలన్నీ తీరితే మీకు చాలా మంచి జరుగుతుంది అంటారు. కొంతమంది వచ్చి వారాహి అమ్మవారు ఉగ్రదేవత ఆరాధన చేయడం మీకు అంత మంచిది కాదు, చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి అంటారు. ఇందులో ఏది నిజం, ఏం చేయాలి ఏం చేయకూడదు అని చాలా మందికి అర్థం కాదు. ఇందులో ఈ రెండు కరెక్టే, ఇద్దరు చెప్పేది కరెక్టే. ఎందుకంటే ఉగ్రదేవత ఆరాధన అనేది ఆ ఉపాసన ప్రాసెస్ అనేది చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. ఆ విధంగా గురుపదేశం ఉండి ఇంటెన్స్ ఉపాసన మనం చేయగలిగితే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇస్తుంది. అలా కాకుండా సింపుల్ గా వారాహి అమ్మవారిని ఆవాహన చేసేసి రోజు పూజ చేసినట్టు మనం నార్మల్ గా పూజ చేస్తే అది అంత ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కానీ మాకు అమ్మవారిని సేవించుకోవాలనుంది, ఏం చేయాలి అని అంటే శ్యామలా నవరాత్రులైనా వారాహి నవరాత్రులైనా ఈ ఇద్దరు దేవతలు కూడా ఎక్కడి నుంచి పుట్టారు అంటే లలితాదేవి నుంచి వచ్చిన శక్తులే. కానీ ఈవెన్ మనం ఏ నవరాత్రులు చేస్తున్నా మనం చదివేది కూడా లలితా శాస్త్రమే. స్పెసిఫిక్ గా వారాహి అమ్మవారి ఆరాధన అని కాకుండా ఆ లలితాదేవినే వారాహిగా శ్యామలాదేవిగా భావించి లలితాదేవి ఉపాసన చేసుకోండి. 9 రోజులు నార్మల్ గా షోడశోపచార పూజలు చేసుకోవచ్చు, లలితా శాస్త్రం చదువుకోవచ్చు. ఇలా అందరూ చేసుకోవచ్చు అని నాకు అనిపించింది, అందుకని అందరికీ షేర్ చేస్తున్నా.